అమెరికా ఇజ్రాయెల్ దగ్గరలో తన యుద్ధ నౌకలు పెట్టి నెలన్నర అయింది. హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద దాడులు చేసి అక్కడ వాణిజ్య కార్యకలాపాలు స్తంభింపచేయడం ప్రారంభించి నెలన్నర అయింది. భారత యుద్ధ నౌకలు వెళ్ళి కాపాడటం ప్రారంభించి కూడా నెలన్నర అయింది. ఇప్పటికీ దాదాపుగా 7-8 షిప్స్ని కాపాడి పట్టుకొచ్చారు. అదే సందర్భంలో అమెరికా వల్ల మాత్రం కావట్లేదు టోటల్ పరిస్థితిని కంట్రోల్ చేయడం. ఇదిగో ఇంతమందిని ఆపామంటుంది, కానీ ఆ పైన మళ్ళీ దాడులు సాగుతూనే ఉన్నాయి. ఈ దశలో హౌతీ తీవ్రవాద నాయకుడు అమెరికాని వెటకారం చేస్తున్నాడు. యెమెన్స్ అన్సర్ అల్లా లీడర్ అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ హ్యాస్ మార్క్డ్ US-led operations in the Red Sea. The Houthi leader claimed that the naval forces of the US and UK have gotten themselves in a quandary. The Houthi leader, in an apparent jibe at the US president, called on Joe Biden to focus on his country's crisis and problems caused by his policies instead of waging war here and there. ఇది ముందు అసలు నీ దేశంలో వ్యవహారాలు చూసుకోవాయి, ఇక్కడెందుకు, నీ వల్ల కాలేదు, చూసుకోపో అని చెప్తున్నాడు హౌతీ తీవ్రవాద నాయకుడు. విచ్చలవిడిగా దాడులు చేస్తున్నటువంటి ఒక ఉగ్రవాది ఒక పెద్ద దేశాన్ని సవాల్ చేస్తున్నాడు. సిగ్గులేని పరిస్థితుల్లో అమెరికా ఉంది.